రిజిస్టర్లో సంతకం పెట్టండి. వాడెప్పుడు అంతేనమ్మా. అన్నదానం కూడా అది. గుడి పూజకి పత్రికలు వేయించబోతున్నాం. ఎప్పటిలాగా మీ ముగ్గురు పేర్లేగా. ఇకపై ఆహ్వాన పత్రికలో నా పేరు వేయద్దు, మా అబ్బాయి పేరు వేయండి. హాయ్ దివ్య. అమ్మ దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయడం కూడా మర్చిపోయావు కదా. నిద్రపోతూ ఉంటావు అనుకున్నాను, అందుకే చేయలేదు. లవ్ లో పడ్డాక నిద్రే రావడం లేదు. సరే మీ ఊరు ఎక్కడా? ఎందుకు? నేను ఆల్రెడీ బొబ్బిలి దాటేశాను. మీ అడ్రస్ చెప్పు. బొబ్బులా? రే చిరుతపులి, తోటపల్లి గ్రామానికి చెక్ పోస్ట్ పెట్టరా. ఏయ్, రా, రా. ఏయ్, ఎవరైనా చూసే ఎక్కడికి లోపల ముందు లాగెళ్తున్నావ్? బండెక్కు. ఏ చూస్తే ఏంటి? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మయ్యా, బతికిపోయాం. ఏంటి వాసు, ఇంటికి తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చా? అదంత సులభం కాదు. నేను మా పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు నువ్వు చేయాలిగా. సూపర్, కరెక్ట్ గా చెప్పావు చలా. రే నువ్వెప్పుడురా బండ్లోకి ఏం ఎక్కావు? వాసు, వయసులో ఉన్న అమ్మాయిని కారులో తీసుకొచ్చి ఎవరో లేని చోట ఆపేవే. ఏమన్నా జరిగితే వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఈ మాట చెప్పా నన్ను తీసుకొచ్చాడన్నయ్య. రే బంగాళదుంప, నువ్వున్నారా? వదిలి కొంచెం సేఫ్టీగా ఉంటుందని అన్నయ్య రమ్మన్నాడు. లవ్వర్స్ ఏదో ఒంటరిగా వెళ్తున్నారే, కొంచెం అటు ఇటుగా ఉంటారే, ఈ బండ్లో ఎక్కకూడదని ఆలోచన రావద్దు. దివ్య పాప చాలా మంచి అమ్మాయి. అలాంటివేమి కారులో జరిగే అవకాశాలు లేవని వచ్చేటప్పుడు వీటితో బెట్ కట్టాను. ఐఎమ్ విన్నింగ్ 10 రూపీస్. ఎరా దివ్య అంటే ఒకప్పుడు మండిపడేవాడివి, ఇప్పుడేంట్రా ప్రేమ పొంగిపోతుంది? ఇప్పుడు దివ్య నా టీపీ సిస్టర్, అందుకని టీపీయా? తోడబుట్టని చెల్లాయి. టీపీ సిస్టర్. సిపి అన్నా, సిపియా? చిరుతపులన్నా. ఓ నేను బీపీ అనుకున్నాను. టీపీ చెల్లమ్మా, అన్నయ్య కలలే పండెను, చల్లాయి మనసే పొంగెను, బంగారు సిపియనా? కాంతులేవు. కనపడకూడదు. వాసు, ఐ లవ్ యూ అని చెప్పేసి ఊరికి బయలుదేరి వచ్చేసావు. ఐ రియల్లీ మిస్డ్ యూ. 1 year తర్వాత జాబ్, 4 ఏళ్ల తర్వాత మ్యారేజ్, ఇలా ఎన్నో మోటివేషన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా అంబిషన్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అంతలో ఉందా? ఏ నువ్వు అంత అందగాడివేం కాదు, కొంచెం మొరటుగానే ఉన్నావు. కానీ ఎందుకో నీ మీద ఇంత లవ్ వచ్చింది. హే ఏంటి? నువ్వు రఫీయే కదా, కోపం వస్తే అందరినీ చితక బాత్తావు కదా. వాసు ఏంటి చాలా బళ్ళు వస్తున్నాయి. దివ్య నీకు ఈ బండి తోలడం వచ్చుగా? వచ్చు. ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ ఇక్కడి నుంచి వెళ్ళు, నా మాట విను. తోటపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాడన్నా. ఏమంటున్నారా? వెంటనే బయలుదేరి రా అన్నా. దివ్య రేయ్, బండి ఏంట్రా? వాళ్ళంతా చెప్తాను. అన్నా 4 కిలోమీటర్లు నడిపించాడు కదన్నా. అన్నా బాసు బండి వస్తుంది. బండోడా, ఫ్రెండ్ అని కొట్టామన్న బాధతో లవ్ మూడ్ లో ట్రావెల్ అయిపోలేక పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు చూడు. నేను కొంచెం బెట్టి చేస్తాను, వాడి చేత బతి మరి. బాసు నేను ఎవరో తరుగుతున్నారు. పోనే పోనే, త్వరగా వెళ్ళినవరా చెప్తున్నా కూడా. వాడిని తరుముకుంటూ వెళ్తామన్నా. ఇప్పుడు ఎక్కడున్నావు? వాసు, వాడంతా చూద్దాం.
బాసు దగ్గరికి వచ్చేసారు. బాసు అటు చూడు. బాసు, you're too fast. త్వరగా దిగు. దేనికి? పోలీస్ స్టేషన్ లోనే ఉండు. వైజాగ్ కి బస్సులో వెళ్ళిపో, అదే నీకు సేఫ్. మరి నా కార్? అది మీ ఇంటికి వచ్చేస్తుంది. బాసు, అటువైపు వెళ్ళు. నేను బొబ్బుల నుంచి బస్సులో వస్తున్నాను. నువ్వు నన్ను గాజువాక బస్ స్టాండ్ లో పికప్ చేసుకో. కార్ ఏమైంది? వాడు బండిలో లేడు. ఎక్కడున్నాడో వెతకండి. ఆ కార్లో వచ్చాడు ఎక్కడరా? తెలీదన్నా. తీసుకోండి అన్న. ఎవరా టీ చెప్పాడు? అదిగో ఆ అన్న. అడ్డంగా వచ్చి బుక్ అయ్యవరా? బుక్ అయింది నేను కాదు, నువ్వే. బొబ్బిలి సెంటర్లో నేను కొడతానని చెప్పానుగా, రారా. నా చోటుకే వచ్చి నరికేంటి రావండి. అయినా నీ లవర్ వీరుడు కదే, మరెందుకు పారిపోయాడు? ఏ సటైర్ లో వద్దే, జస్ట్ కమ్ టు గాజువాక. హలో హలో ఆపండి. బాసు, చెప్పు. బాసు భయపడ్డాడు అన్నావు కదా, ఇప్పుడు నీకు వీడియో పంపించాను. ఎలా బాతున్నాడో నువ్వే చూడు. చెయ్యి విరవకుండా వెళ్తున్నాడు ఏంటని చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు చచ్చిన పావురా. చచ్చినోడు చెయ్యి విరవడానికి నేను చాతగాని వాణ్ణి కాదు. సీ మై రియల్ హీరో. ఇప్పుడు నువ్వు చచ్చిన పావురా, నువ్వు చచ్చిన పావురా, నువ్వు చచ్చిన పావురా. సార్, బొబ్బిలో ఓ ప్రాబ్లం సార్. వన్ మిస్టర్ సింగర పాత్రుడు, అదే సార్ అన్నం ఫైనాన్స్ కంపెనీ ఓనర్. అతన్ని నడి రోడ్లో ఒక అబ్బాయి కొట్టిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయింది సార్. సింగర్నని ఒక పిల్లాడు కొట్టాడా? ఏది చూపించు. ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారా? ఎవరు కంప్లైంట్ ఇవ్వనందువల్ల ఇంకా అరెస్ట్ చేయలేదు సార్. కంప్లైంట్ ఇవ్వలేదా? లెట్స్ మూవ్. ఏం చేస్తున్నారయ్యా? ట్రీట్మెంట్ అయి నిద్రపోతున్నారు సార్. ఆయన నిద్రపోతాడు. ఆయన తన్నులు తిన్నది లోకం అంతా నిద్రపోకుండా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నారు సార్? ఏయ్, ఎవడో ఈయన కొట్టింది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడయ్యా. ఏయ్, ఇవ్వయ్యా చూడు. ఒకే రోజులో 4 లక్షల మంది చూశారు.
వాళ్ళలో 80,000 మంది ఆ వీడియోని లైక్ చేశారు. ఊరికి అరవకండి సార్. ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి సార్. పాస్వర్డ్ తెలిస్తేనే రిమూవ్ చేయగలవు. సీమై రియల్ హీరో అని రాస్తుంది. దీన్ని అప్లోడ్ చేసింది ఓ అమ్మాయి కూడా కావచ్చు. ఐపీ అడ్రస్ ద్వారా అరగంటలో ఆ అమ్మాయి అడ్రస్ కనిపెట్టి చెప్తాను. వదిలేయకండి రా. అలాగే సార్. ఈ వీడియోలో ఉంది మీరేనా? ఇన్నాళ్ళు నీకోసమే వెతుకుతున్నానయ్యా. నాతో ఎటువంటి సంబంధం లేకపోయినా నా ప్రాణాలు కాపాడటం కోసం దేని గురించి దిగులు పడకుండా 10 మందిని ఎదిరించి పోరాడావు చూడు. యువర్ రియలీ గ్రేట్. చిన్న వయసులో ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రాణాల గురించి దిగులు పడలేదు. కానీ నాకు పెళ్ళైన తర్వాత ఈ ఉద్యోగం కోసం దేనైనా కోల్పోవచ్చు, నా ప్రాణాలు మాత్రం కోల్పోకూడదు అనుకున్నాను. నాకు సంతాన భాగ్యం లేదయ్యా. నా భార్య నాకు సర్వస్వం. నువ్వు నా ప్రాణాలు మాత్రమే కాదు, నా వైఫ్ అనాథ కాకుండా కూడా కాపాడావు. సార్ నీకు ఆ సింగన్న పాత్రుడికి ఏంట్రా ప్రాబ్లం? కేశవా, సార్. నేను చెప్పేది అలాగే కంప్లైంట్గా రాయి. ఓకే సార్. విశాఖపట్నం జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన వాసు అనే నన్ను శ్రీ సింగన్న పాత్రుడు అతని అనుచరులు హత్య చేసే ఉద్దేశంతో నా మీద అతి కిరాతకంగా దాడి చేయగా వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వాళ్లపై తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. హాయ్ వాసు. నిన్న బస్సులో వెళ్తున్నాను, వీడియో తీసావా? అవును, నీకెలా తెలుసు? అదే యూట్యూబ్ లో పెట్టావుగా. నేను యూట్యూబ్ లో పెట్టలేదు. మరి అదే వెళ్ళి అప్లోడ్ అయిందా? వాసు, డూ యూ థింక్ ఐమ్ ఎ చైల్డ్? అయితే ఎవరు పెట్టారు? నేను నా ఫ్రెండ్ రమ్యకి పంపాను. ఒకవేళ తను అప్లోడ్ చేసి ఉంటుందేమో. ఇప్పుడు వెంటనే తన్ని కాన్ఫరెన్స్ కాల్ పెడతాను. జస్ట్ వెయిట్ ఆన్ ద లైన్. ఎవరు? అసలు ఎవరు నువ్వు? చెప్పవే. మొబైల్ కెమెరా ఉంటే నువ్వు దేనైనా వీడియో తీస్తావా? నేను చెప్పేది వినండి సార్. నా ఫ్రెండ్ దివ్యనే ఆ వీడియో తీసింది. ముందు ఆ అమ్మాయి దగ్గర నుంచి పాస్వర్డ్ తెలుసుకోండి. సార్, వీడియోని అప్లోడ్ చేసింది మాత్రమే తను. తీసింది వాడిని లవ్ చేసే అమ్మాయట. దాన్ని ఇప్పుడే పట్టుకుంటాం. ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండకు. అమ్మ నాన్నతో వెంటనే గ్రీన్ పార్క్ వెళ్ళిపో. ఏ చెప్పింది చెయ్యి. మా బొబ్బిల్ నుంచి ఇంత తొందరగా వచ్చేసావు? కార్లో వచ్చావా, ఫ్లైట్ లో వచ్చావా? అమ్మా, సిచ్యువేషన్ తెలియకుండా ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండకండి. కొద్ది రోజులు మా ఫ్రెండ్ ఇంట్లో ఉండండి. మ్యాటర్ కొంచెం సీరియస్గా ఉంది. పదండి. వాసు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ యూ మై డాటర్. థ్యాంక్ యూ సార్. వెళ్దాం రండి సార్. వెళ్దామా? ఐమ్ సారీ వాసు, నా వల్లేగా ఇన్ని ఇబ్బందులు. ఐ లవ్ యూ. ప్రేమ నా ప్రేమ